ఇది 50 అండి, 20 అండి. మంది సినిమాల కొత్త చేయకండి. వచ్చాం 4 గంటలు కలిపి 200 అయింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు సతీష్ వ్లాగ్స్. మన భారతదేశంలో ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఎన్నో దేవస్థానాలు ఉన్నాయి. ఈరోజు మనం వెళ్ళబోయేది కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం దగ్గరలో ఉన్న తొలి తిరుపతి అయితే మనం వెళ్ళబోతున్నాం. సెంటర్కి వస్తే ఇద్దరు ఫ్రెండ్స్ మరి కలిసారు మా వాళ్ళ కోసం సెంటర్కి వచ్చాం. మళ్ళీ సెంటర్లో అందరూ నడిచి వెళ్తున్నాం. చెప్పులు కడేసుకు వెళ్ళకూడదు చిన్న తిరుపతి. నేను తొలి తిరుపతిని చిన్న తిరుపతిని ఎందుకంటున్నానని ఆలోచిస్తున్నారు కదా. మా చుట్టుపక్కల అందరూ కూడా ఎక్కువగా తొలి తిరుపతిని చిన్న తిరుపతిని అంటూ ఉంటారు. ప్రతి శనివారం శ్రీ శృంగార వల్లభ స్వామి వారి దర్శనం కోసం కొన్ని వేల మంది భక్తులు వస్తూ ఉంటారు. మేమైతే విరవ దాటాం. విరవాడ మాది. విరవాడ తర్వాత విరవ వస్తుంది. విరవ దాటాం. దివిలికి ఇంకా 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. 5 కిలోమీటర్ల వరకు నడిచాం మేము. ఇంకా 2 కిలోమీటర్లు నడవాలి. దివిలి వస్తుంది. దివిలి తర్వాత కొంచెం లోపలికి వెళ్తే చిన్న తిరుపతి ఉంటుంది. ఇంకా 3 కిలోమీటర్ల దగ్గరలో ఉండొచ్చు మొత్తం మీద మనం నడాల్సింది. ఇప్పటికైతే 5 కిలోమీటర్లు నడిచాం. ప్రస్తుతానికైతే దివిలి వచ్చాం. నలుగురు దివిలి వచ్చాం. దివిలి ఎంట్రన్స్ కొంచెం ఎదరికెళ్ళిన తర్వాత చూపిస్తాను రూట్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ. తర్వాత చిన్న తిరుపతి. ఇప్పటికైతే మినిమం 8 కిలోమీటర్లు నడిచాం. సారీ 7 కిలోమీటర్లు నడిచాం. ఇంకా 2 కిలోమీటర్లు ఉంది దగ్గరలో చిన్న తిరుపతి. చిన్న తిరుపతి 2 కిలోమీటర్ల ఇక్కడి నుంచి స్ట్రైట్కి వెళ్తే పత్తిపోయాడు 11 కిలోమీటర్లు వస్తుంది. దివిలి వచ్చాక ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకోవాలా. కనిపిస్తుంది కదా, ఇటు సైడ్ లెఫ్ట్ తీసుకుంటే చిన్న తిరుపతి రూట్ ఇది. ఇంకా 2 కిలోమీటర్లు నడాలి మేము. ఇంకా 2 కిలోమీటర్లు నడిస్తే చిన్న తిరుపతి దేవస్థానం వస్తుంది. శ్రీవారి దేవస్థానం. ఇదైతే దివిలి స్కూలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. ఇదైతే బెల్లం ఫ్యాక్టరీలో బెల్లం తయారవుతుంది కదా. చెరుకు నుంచి బెల్లం తయారు చేస్తారు ఇక్కడ. చిన్నప్పుడైతే మేము కిల్లంపూడిలో చదువుకునేవాడిని. కిల్లం చదువుకుంటే అక్కడి నుంచి నడిచి వచ్చేసేవాడిని కిల్లంపూడి నుంచి ఇంటికి విరవాడ. ఇది కిడ్స్ కాలేజ్ దివిలి కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్. చూస్తున్నారు కదా బయట నుంచి ఎలా ఉంటుంది. లోపల చాలా బాగుంటుంది. ఇక్కడ చిన్న తిరుపతి అయితే చాలామంది వస్తుంటారు. పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు. నేను చాలామంది చూసాను ఈ మధ్యన. అయితే నేను మహారాష్ట్ర నుంచి కూడా చాలామంది వచ్చారు. ఇక్కడ సిరిడి నుంచి చాలామంది చూసాం. అయితే అంత బాగా ఫేమస్ అయింది ఈ మధ్యకాలంలో. కొన్ని సంవత్సరాల నుంచి కూడా చాలా బాగా ఫేమస్ అయింది చిన్న తిరుపతి. పెద్ద తిరుపతి ఎంత ఫేమస్, ఇక్కడ చిన్న తిరుపతి కూడా అంత ఫేమస్ అయిపోయింది. ఇక్కడ జనాలు ఉంది కొద్దీ ఇంకా ఎక్కడెక్కడి నుంచో అండి నిజంగా ఒక 100 కిలోమీటర్స్ నడిచి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. ఇక్కడ నమ్మలేదు నిజంగానే. పెద్ద తిరుపతి నడిచి వెళ్తున్నారు చాలామంది. అలాగే విజయవాడ కూడా నడిచి వెళ్తున్నారు కదా అనుకుంటారు. ఇక్కడ కూడా నడిచి వస్తారు ఎక్కడి నుంచి కూడా జనాలు. అంత ఫేమస్ అయింది దివిల్లో చిన్న తిరుపతి. ఇక్కడ శ్రీవారి దేవస్థానం. ఇంకా చిన్న తిరుపతికి ఇంకొక కిలోమీటర్ ఉంది. 1 కిలోమీటర్ వచ్చాం. ఇంకో కిలోమీటర్ వెళ్తే చిన్న తిరుపతి వచ్చేది. ఇప్పుడైతే చిన్న తిరుపతి వచ్చేసాం. శ్రీ శృంగార వల్లభ స్వామి ముఖద్వారం. ఇక్కడైతే చాలామంది జనాలు ఉన్నారు. అసలు ఖాళీ ఉండదు. ఒక శనివారం అయితే ఇక్కడ చూస్తుంటే జనాలు ఏదో ఖాళీ ఉంది అయితే. చూస్తున్నారు కదా వీళ్ళందరూ కూడా వచ్చిన పత్తిలో లైన్ చాలా 4 వస్తారు. ఇక్కడ వచ్చిన భక్తులు ఇబ్బంది పడకుండా వాటర్ ఏర్పాటు కూడా చేశారు. ఎక్కడెక్కడ వాటర్ ఏర్పాటు కూడా చేశారు ఇబ్బంది పడకుండా. పెద్ద పని ఇది 50 అండి, 20 అండి. మంది సినిమాల కొత్త చేయకండి. ముళ్ళ కూర్చోండి, దైవం కూర్చోండి. స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని అన్ని చేసుకొచ్చాం.
ఇక్కడ కారు చేయకండి బాబు, పద్ధతి వాడి. మనం ఉన్నది ఇప్పుడు 50 రూపాయల దర్శనం, ఆ పక్క ఉన్నది 20 రూపాయల దర్శనం. ఇది కౌంటర్. ఈరోజు చాలా మంది భక్తులు వచ్చారు. లైన్ అసలు ఖాళీయే లేదు. రోడ్డు చివరి వరకు కూడా లైన్ ఉంది. చాలా మంది ఉన్నారు అక్కడ. చాలా మంది ఉన్నారు. మొత్తం నిండిపోయింది. ఇదైతే ఎంట్రీ వచ్చి లోపలికి వెళ్తున్నప్పుడే అసలు ఖాళీ నువ్వంతా నడిచి వెళ్తావా? చూస్తాము. ఇదైతే టికెట్ మనిషికి అయితే 50 రూపాయలు. మేము 4 వచ్చాం. 4 టికెట్లు కలిపి 200 అయింది. స్వామివారి దర్శనం చేసుకున్నాను, కానీ అక్కడ మొబైల్ యూజ్ చేయకూడదు, అందుకే వీడియో రికార్డ్ చేయడం అవ్వలేదు. గుడి వెనకాల ఉన్నాం మనం ప్రస్తుతానికి. దర్శనం అయిపోయింది, బయటకు వచ్చాం. ఒకసారి మళ్ళీ లోపలికి వెళ్తాం. గుడిలో భక్తులు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఇది భోజనం చేసే స్థలం. వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ భోజన ఏర్పాట్లు కూడా ఉంటాయి. మావాడు దేవుడు సేవ చేసుకోవడానికి వాటర్ రైడింగ్కి వెళ్ళాడు, అందుకే మేము ఇద్దరు కూర్చున్నాం. ఒకడేమో ఇంటికి వెళ్ళిపోయాడు. ఆడికి లేట్ అయిపోతుంది, ఆడికి ఊరు వెళ్ళాలంటే ఫ్రెండ్ వెళ్ళిపోయి తమిళకి వెళ్ళిపోయాడు. వచ్చిన భక్తులకు ఇబ్బంది లేకుండా ఇక్కడ కూర్చోవడానికి కూడా అక్కడ ప్లేస్ ఏర్పాట్లు ఉన్నాయి. మెట్ల టైప్లో ఉంటాయి, కూర్చోవచ్చు ఇక్కడ ఎవరైనా సరే. భోజనశాల ఇది. భోజనం చేసే ప్లేస్ అంతా కూడా భోజనం చేసేది. చూసారు జనాలు చాలామంది ఉంటారు ఇక్కడ. ఒక గంట పోతే మొత్తం అంతా ఫుల్ అయిపోతుంది అంతా కూడా. అసలు ఖాళీ ఉండదు ప్లేస్. ఇంకా రావాలి. 11:15 స్టార్ట్ చేస్తారండి భోజనాలు. 11:15 స్టార్ట్ చేస్తారు భోజనాలు అయితే. మా వాడైతే ఇవ్వండి వాటర్ సప్లై చేస్తారు దగ్గర. స్వామివారి దేవస్థానంలో ఆయన భక్తులందరికీ సేవ చేసుకునే అదృష్టం మా ముగ్గురికి ఈరోజు కలిగిందని చెప్పుకోవాలి. ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అవుతుంది. ఇప్పుడైతే మేము భోజనం చేస్తున్నాం. అందరికీ మంచినీళ్ళు గట్రా అందించాం ఇప్పుడు దాకానే. సమయం వచ్చి 3 అయింది. గజస్తంభం దగ్గర ఉన్నాం మనం. ఎవరు లేరు, అందరూ వెళ్ళిపోయారు. భక్తులు అందరూ 3:30, 2:30, 3 అవుతుంది దగ్గర టైము. ఎవరు లేరు భక్తులు ఇక్కడ. ఇప్పుడు మనం చూస్తున్నామండి శ్రీవారి కోనేరు. ఇది చూసారా, చెత్త అక్కడ పడిపోయి అలా అయిపోయింది మొత్తం అంతా. ఆకులు చెట్లుగా చూస్తున్నాం. చెట్లు మీ నీడ కనిపిస్తుంది కదా నీటిలో. మొత్తం చెట్లు వల్ల మొత్తం దూరం పడిపోయి ఎన్నిసార్లు చూపు చేసినా ఎలా ఉంటుంది. శ్రీ వల్లభ స్వామివారి దేవస్థానం. శ్రీ వల్లభ స్వామివారి దేవస్థానంలో ఉన్నాం మనం. చూద్దాం. స్వామివారి దేవస్థానం, అలాగే గోశాల, స్వామివారి గృహం చూడండి. గోశాల పక్కనే అండి. బయటకు వచ్చేస్తాం ఇంకా గుడి నుంచి. 3:30 అయింది టైం వచ్చి. లాస్ట్ వీడియో ఇది అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్తున్నాం. చివరిగా దుర్గమ్మ తల్లి దర్శనం చేసుకోవడానికి వచ్చిన గురించి. దుర్గమ్మ తల్లి దర్శనం కూడా అయిపోయింది చివరిగా. ఓకే అండి, ఇంటికి వెళ్ళిపోతున్నాం. దర్శనం చాలా బాగా జరిగింది. చాలా బాగా జరిగిందండి నిజంగానే. మీరు అందరూ మా ఊరికి సపోర్ట్ చేయాలండి. చాలా మంచోడండి కుర్రోడు. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ మనం చూస్తున్నట్టయితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. మనం ఎటువంటి మంచి వీడియో అప్లోడ్ చేసినా సరే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీ యూ ద నెక్స్ట్ వీడియో.